దత్త జయంతి మనకి ఈ మార్గశీర్ష మాసంలో, మాఘమాసంలో, మాఘ పౌర్ణమి రోజున మనకి దత్త జయంతి జరుపుకుంటాం. మనందరికీ తెలుసు శ్రీపాద వల్లభులు మొదటి అవతారం అయితే, రెండో అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయులు వారు అవతారం. మరి ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు ఈ మాఘ పౌర్ణమి రోజున మనం గాణగాపురంలో దత్త జయంతిగా జరుపుకుంటాం. మనకి గాణగాపురం అనగానే దత్తాత్రేయ స్వాముల వారి యొక్క శ్రీపాద వల్లభల అవతారము ఎప్పుడూ కూడా 24 గంటలు అక్కడ స్వామివారు నేను ఉంటానని చెప్పాడు. అందువలన అక్కడ మనకి భీమా అమరజా నది సంగమంలో మనకి స్వాముల వారు అక్కడ ఏం చేసేవారండి, రోజు నరసింహ సరస్వతి స్వాముల వారు స్నానం చేసేవారు. ఆ సంగమంలోనే మనకి గురుచరిత్ర పారాయణ చేసేటటువంటి ప్లేస్ ఉంది. అక్కడ ఔదుంబర వృక్షం ఉంటుంది, అంటే మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టుని ఆవహించి 64 యోగిని మాతలు, ఆ తర్వాత యోగిని గణాలే కాకుండా నృసింహ సరస్వతి స్వాముల వారు దాన్ని ఆవహించుంటారు. మరి అక్కడే అక్కడే సంగమేశ్వర స్వామి వారి దేవాలయము, అలాగే ప్రక్కనే అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయము కూడా ఆ సంగమంలో ఉంటుందన్నమాట. అక్కడ స్నానం చేసినటువంటి గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు మరి అలా వెళ్తూ అక్కడ మఠం ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఘట్ట అని ఉంటుంది, విశ్రాంతి ఘట్టం అక్కడ పడుకొని ఈ అష్టతీర్థాలలో స్నానం చేస్తారు అంతా కూడా భక్తులు. మరి అలాగే అక్కడ సంగమంలో భీమా నది, అమరజ నది, రెండు నదుల సంగమం. ఈ 8 తీర్థాలు కాకుండా ఇదొక సంగమం అనమాట. అక్కడి నుంచి ఆయన వెళుతూ ఎక్కడికి వెళ్తారంటే మఠం దగ్గరికి వెళ్తారు. నిర్గుణ మఠం అంటాం. ఆ నిర్గుణ మఠంలో ఏముంటుంది అంటే చక్కగా అక్కడ నృసింహ సరస్వతి స్వాముల వారు పాదుకలు ఉంటాయి. ఆ పాదుకల దగ్గర స్వామివారు వదిలేసి శ్రీశైలం వెళ్ళిపోయారు. అంతర్ధానమయ్యారు, అవతారం చాలించారనమాట. అప్పుడు ఆయన ఏమంటారు, నేను ఈ నిర్గుణ పాదుకల్లో ఉంటాను అన్నారు. ఎవరైతే గాణగాపుర యాత్ర చేస్తారో మరి అటువంటి వారు ఈ యొక్క నిర్గుణ పాదుక దర్శనం కనుక చేసుకోకపోయినట్లయితే మనకి ఆ యాత్ర సంపూర్ణత సిద్ధించదు. కారణం ఏంటంటే ఎంతసేపు కూడా ఏ దేవుడిదైనా మనం మామూలుగా యాత్రా స్థలంలాగా వెళ్తామో దర్శనం చేసుకొని వస్తాం. కానీ గురుక్షేత్రాలలో ఏమవుతుంది, ఒక రాఘవేంద్ర స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ, ఇలాంటి గురుక్షేత్రాలలో మనం పాదుకలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఈ నిర్గుణ పాదుకలు ఆ నిర్గుణ మఠంలో ఆ కిటికీలో నుంచి మనకు చూపిస్తారు. అక్కడ మనం ఆ స్వామివారిని, ఆ పాదుకల్ని మనం దర్శించుకుంటాం. నిత్యం కూడా అక్కడ ఆ పాదుకలకి మరి చందనంతో అవంతా కూడా పూజలు పునస్కారాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ పాదుకల దగ్గర మనకు మధుకరి నిర్గుణ మఠం పక్కనే అన్నదానం చేస్తారు దేవస్థానం వారు. మధుకరి అంటే స్వామివారి ప్రసాదం. అలాగే అక్కడి నుంచి అక్కడే ఆ దేవాలయంలోనే ఒక రావి చెట్టు ఉంది. ఇప్పుడు అది యాక్చువల్గా మర్రి చెట్టు అనమాట. ఆ మర్రి చెట్టు రావి చెట్టు ఇప్పుడు కలిపి ఉన్నాయి. అది కాలక్రమేణా మనకి అది తగ్గిపోయిందనమాట, మరణించింది. మరి అక్కడ ఆ వటవృక్షం మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఏం చేసేవాడు, ఆ ఊర్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపి ఆహారంగా తినేసేవాడు. తినేస్తుంటే అప్పుడు ఆ స్వామివారు ఆ పల్లకీలో ఆ ఊరొచ్చినప్పుడు ఆ వటవృక్షం మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడికి స్వామివారు కనబడతారు. దర్శన మాత్రం చేతే అతని యొక్క గత జన్మల్లో ఉన్నటువంటి పాపమంతా కూడా కొంత నశించిపోయి అతనికి ధర్మచింతన కలిగి స్వామివారికి, మా నృసింహ సరస్వతి గురుదేవుల వారికి దండం పెట్టుకొని నాకు మోక్షాన్ని ఇవ్వండి, మోక్షాన్ని ప్రసాదించండి అని అడుగుతారు. కాబట్టి ఆ విధంగా మరి ఆ మోక్షాన్ని స్వామివారు ఏం చేస్తారు, అతనిలో ఉన్నటువంటి బ్రహ్మ రాక్షస పైశాచిక గణాలనన్నిటినీ కూడా ఉపసంహరింపజేసి తర్వాత వారిని ఉద్ధరిస్తారు. ఈ విధంగా నృసింహ సరస్వతి స్వాముల వారు అనేకమైనటువంటి లీలలు మనకి గాణగాపుర క్షేత్రంలో చేశారు. అలాగే ఒక బర్రె బర్రె పాలుని గొడ్డుపోయినటువంటి ఒక బర్రె ఉంటుంది, గేదె. ఆ గేదెని ఏం చేశారంటే వృద్ధాప్యానికి వచ్చేసింది కాబట్టి ఇది పనికిరాదని చెప్పేసి పాలు ఇవ్వదని ఆ యజమానులు యాయవారం అంటే భిక్షాటన చేసుకొని బతుకుతూ ఉంటారు బ్రాహ్మణ దంపతులు. అప్పుడు ఆ గేదెని అక్కడికి పంపిస్తారనమాట. రోజు కూలి పనికి పంపించి ఆ వచ్చినటువంటి కూలి డబ్బులతో ఈ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఈ వృద్ధ దంపతులు. వారిపైన నృసింహ సరస్వతి గురుదేవుల వారికి కరుణ కలుగుతుంది. అందువలన ఆ రోజున భిక్షాటనకని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఆమె భిక్షాటన మా
భర్త లేడండి కూర్చోండి అని చెప్పి ఆమె బయటికి వెళ్ళారనంటే, "అమ్మ నాకు ఆలస్యం అవుతుంది. ఆ బర్రె ఉంది కదమ్మా! ఆ బర్రె పాలివ్వండి" అని అడుగుతారు. బర్రె పాలిమ్మంటే ఏమంటుందామె, "అది ముసలి బర్రండి పాలివ్వదా" అంటే, "ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు" అని చెబితే, అప్పుడు ఆయనేం జేస్తారు, "పద పితుకు నా కళ్ళ ముందు" అని చెప్పి వెళ్ళి అక్కడ పితుకుతుంటే, విచిత్రం ఏమిటంటే గురుదేవుల యొక్క కరుణా కటాక్షం వల్ల ఆ వట్టిపోయినటువంటి ఆ వృద్ధ బర్రె పాలిస్తుంది. అది గురుదేవుల యొక్క మహిమ. అలాగే మరొకళ్ళని ఆ గాణగాపుర క్షేత్రంలో మరి తినడానికి కూడా తిండి లేక ఆయవారం భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఒక వృద్ధ దంపతులున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది. తుమ్మ గింజలను కాస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఊర్లో భిక్షాటన దొరకదో అప్పుడు ఈ తుమ్మ గింజల్ని త్రుంచుకొని, వండుకొని కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఒక రోజున గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారికి ఆ దంపతుల పైన ప్రేమ కలిగింది. అక్కడికి వెళ్లారాయన వాళ్ళ ఇంటిని వాళ్ళని ఉద్ధరించడానికి. వెళ్లి కొంచెంసేపు కూర్చుంటే భర్త బయటికి వెళ్ళాడండి. భిక్షాటనకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత గింజలొచ్చిన తర్వాత వండుతానంటే, ఈ లోపల ఆ బ్రాహ్మడొచ్చినా గింజలు లేవు. ధాన్యం ఎవరు ఇవ్వల. అప్పుడు గురుదేవులు ఏం చేస్తారంటే, ఆహ్, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ తుమ్మ పాదు గింజలతో వండి పెడతది. వండి పెడితే ఆ భోజనం చేస్తారు గురుదేవులు. చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, ఆ తుమ్మ పాదుని ఇలా పీకేస్తారు. పీకేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత దాన్ని బయట ఇలా పడేసి వెళ్ళిపోతుంటే ఆమంటుంది, ఈయనేం గురువండి ఈయన మనకి తిండి పెట్టేటటువంటి ఆ తుమ్మ పాదుని పీకేశారు. మనం తిండి పెడితే మనకి ద్రోహం చేయడం తప్పు గదా! అతను పీకేసి మనకి నోటి దగ్గర తిండిని పీకేశారంటే ఆమె భర్త మాత్రం మహాభక్తుడు. ఆయనేమంటాడు, "అలా కాదు. గురుదేవులకి సంకల్పం అనేకమైనటువంటిది ఉన్నాయి. ఏదో సంకల్పం ఉంది" అనంటే, "లేదు ముందు మీరుగా ఆ మొక్కను వెయ్యండి" అంటే, ఆ మొక్కను మళ్ళీ పీకేసినటువంటి ఆ మొక్కను వేయడానికి వీళ్ళు గుణపంతో తవ్వుతుంటే లంకె బిందె దొరుకుతుంది. దాని నిండా బంగారపు కాసులుంటాయి. ఆశ్చర్యపోయినటువంటి అతను ఆ దంపతులు తీసుకెళ్ళి గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారికిస్తే వారేమంటారు, "ఇది ఎవరికీ చెప్పకండి. మరి గవర్నమెంట్ తీసేసుకుంటది." అప్పుడు కూడా సేమ్ రూల్. కాబట్టి మీరు ఎవరికీ చెప్పకుండా మీరు అది మీదే. అది ఇప్పించడానికే నేనొచ్చానని చెప్తారు. ఈ విధంగా అప్పటినుంచి వాళ్ళు ధనవంతులయ్యారు. అనేకమైనటువంటి లీలలు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించారు గురుదేవులు. మరి అలాగే ఒక నమ్మినటువంటి రైతునికి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ 10 ఎకరాల రైతుని కరుణించి మరి రాబోయేటటువంటి తుఫాన్ని గ్రహించి క్షామంతో ఆ ఏరియా అంతా కూడా పాడైపోతున్నటువంటి దాన్ని ఆ పంటల్ని కట్ చేసేయమంటాడు. సగం పండిన పంటని కట్ చేసేస్తాడు ఆ రైతు. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా పంటలు మంచిగా పండుతాయి. ఈ లోపల కట్ చేసేసిన వెంటనే వర్షాలొస్తాయి. వర్షాలొచ్చి మొత్తం అందరి పంటలు కూడా కుళ్ళిపోయినాయి 10 రోజులు నీళ్లుండడం వల్ల. ఇతను కట్ చేసేసాడు కాబట్టి మళ్ళీ మా ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ నీరు ఎండిపోయిన తర్వాత మొలకలొచ్చినియి. ఆ మొలకలొచ్చినటువంటి ధాన్యం విరగబాసేసింది. అందువలన అతను మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఊరి వారందరికీ కూడా ఆ రైతు ధాన్యాన్నిచ్చాడు. ఇదంతా కూడా పంచాడు. ఇదంతా కూడా గురుదేవుల యొక్క కృపా కటాక్షం వల్ల అనేకమైనటువంటి లీలలు జరిగినాయి. ఈ లీల ఇప్పుడున్నటువంటి స్వామి సమర్థ దేవాలయం కట్టారు. అక్కడ 10 ఎకరాల ల్యాండ్‌ని కూడా చూడొచ్చు. ఇది ఎవరింట్లో అయితే మరి జరిగినాయో ఆ పూజారిని నేను ఒక ఇంటర్వ్యూలో నేను మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. కాబట్టి గురుదేవులు చేసినటువంటి